ఒక వ్యక్తి ఇంగ్లీషు మాట్లాడాలని గట్టిగా కోరుకున్నట్లయితే ఆ వ్యక్తి టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. ఆ టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి చాలా వరకు ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడగలుగుతాడు, చక్కగా రాయగలుగుతాడు. ఈ వీడియోలో మనం ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పుటకు ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పుటకు ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వెర్బ్ ఫోర్. వెర్బ్ ఫోర్ ఏంటంటే వెర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ చేరిస్తే వెర్బ్ 4 అవుతుందన్నమాట. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ అదర్ వర్డ్స్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్గా ఐ, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అంటే ది చైల్డ్, అట్లాగే ది బాయ్, ది గర్ల్, ఇవన్నీ సింగులర్ నౌన్ కింద వస్తాయి అన్నమాట. ఇలాంటివి సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఐ, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వెర్బ్ 4. వెర్బ్ 4 ఏంటో చెప్పుకున్నాం కదా. వెర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ కలిపితే వెర్బ్ 4 అవుతుంది. సే ప్లస్ ఇంగ్ సేయింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, సింగ్ ప్లస్ ఇంగ్ సింగింగ్, సిట్ ప్లస్ ఇంగ్ సిట్టింగ్. వెర్బ్ 4 యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఐ వాజ్ స్టడీయింగ్ లాస్ట్ నైట్. గత రాత్రి నేను చదువుతూ ఉన్నాను. హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ ఎన్ అవర్ ఎగో. ఒక గంట క్రితం అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ద చైల్డ్ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఆ పిల్లవాడు ఒక ఆపిల్ తింటూ ఉన్నాడు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అయితే ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్, వీటినే క్లూ వర్డ్స్ అని కూడా అంటారు, ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే వెట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ 5 AM, ఎట్ 6 PM, ఎట్ 10 AM, ఎట్ 7 PM, అట్లాగే ఎట్ దిస్ టైమ్ లాస్ట్ నైట్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఎన్ అవర్ ఎగో మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.